జీవితాలు మారాలంటే ఏదైనా అద్భుతం జరగాలంట. అద్భుతాన్ని చూసేటంత పెద్ద జీవితం కాదు నాది. ఏళ్లనాటి శని 3 BHKలో ఫ్రీగా ఉంటున్నట్టుంది. లైఫ్ మొత్తం సముద్రంలో అలల్లా కొట్టుకుంటూనే ఉంది. ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది కాదు. అర్థం చేసుకున్న అమ్మాయి నా పక్కన ఉన్నంత వరకు. ఏమైందో ఎవరు కనపడిందో తెలియదు, కానీ అనుకోకుండా ఒకరోజు ఏంటి కోపంగా ఉన్నట్టున్నావు? ఏమైంది దీనికి? లేట్గా వచ్చాను నలక. ఇదేం కొత్త కాదు కదా. ఎందుకు లేట్ అయిందో చెప్తా. కారణాలకి ఏముంది 100 చెప్తావు. అరే, రీజన్ అనుకుంటా విసుక్కుంటావేంటి? అను, నువ్వే లేట్గా వచ్చి తిరిగి మళ్ళీ నన్నే అను. నేనంటే లెక్క లేకుండా పోయింది. నువ్వేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. హా, నేనే కోపడతా. గయ్యాలను కదా, నాదే తప్పు. ఇప్పుడు ఏమైంది? చిన్న విషయానికి కూడా రాదంతం చేస్తున్నావు. ఇటు చూడు, అసలు ఏమైంది అది చెప్పు. ఆకలేస్తుందా? ఏమైనా తిందామా? నన్ను ఒక్కసారి కూడా సీరియస్గా తీసుకోవా? ఎప్పుడు చూడు లైట్లే అన్నట్టే తీసుకుంటావు. నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకో. ఇప్పుడు నీకు ఎమోషన్స్ లేవని ఎవడన్నాడు? ఉన్నాయని గుర్తు చేసుకో. సరే, ఉన్నాయి. ఏమైంది ఇప్పుడు? విసిగిపోయాను మనం, నా వల్ల కావడం లేదు. దేనికి? చూడరాదా? ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు. ఈ ముసుగులో గుద్దులాట్లు వద్దు. ఐ నీడ్ సమ్ స్పేస్. ఏంటి స్పేసా? అర్థం కాలేదా? నేను ఇంక నీతో రిలేషన్లో ఉండలేను. జోక్ చేయకి రాదా? జోక్ కాదు, నిజంగానే చెప్తున్నా. మనం బ్రేకప్ చేసుకుందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడక రాదా? బ్రేకప్ ఏంటి? అసలు నేను అంతలో ఏం తప్పు చేసినా బ్రేకప్ అంటున్నావు? తప్పంతా నాదే. ఎక్కువ ప్రేమించేసా, ఎక్కువ నమ్మేశా. కానీ ఏది తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదని లేట్గా అర్థమైంది. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. తింగరగా ఆలోచించి అనవసరమైన డెసిషన్స్ తీసుకోకు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. ఒకసారి నా కళ్ళలో చూసి చెప్పు, నిజంగా నేను నీకు వద్దా? కళ్ళు చూసి మోసపోయింది పిచ్చిదాని కాదు మనం. ఆ రోజులు పోయాయి. ఎన్ని ప్రామిసులు చేసుకున్నావు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. అన్నీ మర్చిపోయావా? నీకోసం ఎదురు చూసి చూసి కన్నీళ్ళు ఇంకిపోయినట్టు ఆశలు కూడా ఆవిరైపోయాయి. నువ్వే నా ప్రపంచమని పోగేసుకున్న ఆశలన్నింటినీ ఎలలో కలిపేమంటావా? నీకు నాకంటే నీ పని ఎక్కువ కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది మనం. ఎందుకు? కొబ్బరికాయ తింటున్నందుకా? మను, సరే చెప్పు. నీకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి నువ్వెంత హ్యాపీగా ఉన్నావో చూడు. మంచిగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎక్కువ టాప్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మను. ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయాలి. కష్టపడు. ఎన్ని రోజులు వెయిట్ చేసిన దీనికోసమే కదా. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఫోకస్ ఆన్ ది వర్క్. సరే చేస్తాలే. గుడ్ బాయ్. అవును రాదా, నీకు నాలో బాగా నచ్చిన విషయం ఏంటి? నీ నవ్వు. ఇదిగో ఇలా నవ్వడమే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇంకా స్టార్ట్ చేయలేదు. కొన్ని ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే వెంటనే స్టార్ట్ చేసేస్తా. వర్క్లో పడి నన్ను మర్చిపోకు. టైంకి కాల్ చేయి, సరేనా? పిచ్చి రాదా, నిన్నెలా మర్చిపోతాను? నా మొత్తం ప్రపంచాన్ని నువ్వు. అర్థమైందా? మొదలు పెట్టావా ఫ్లర్టింగ్? మనసులో మాట చెప్తే నీకు ఫ్లర్టింగ్లా ఉందా? ఏమో, ఎప్పుడో ఒకసారి ఇలా చెప్తావు. ఇది ప్రేమో, ఇది ఫ్లర్టింగో అర్థం అవుద్దా? అంటే ఇప్పుడేంటి? నీకోసం రోజు ప్రేమ పూజ చేసి పొగడతల దండకం చదివి నీ అందాన్ని అభినందిస్తూ ఉండాలా? చాలు బాబు చాలు, ఇంకాపు. తట్టుకునే ఓపిక నాకు లేదు. సరే అయితే ఇదంతా ప్రేమను ఒప్పుకో మరి. సరే మహాప్రభు, ఇదంతా ప్రేమని ఒప్పుకుంటా.
నేనే వర్క్ మీద ఫోకస్ చేయమన్నా అని చెప్పి ఇప్పుడు నాకు టైం ఇవ్వకుండా దెప్పి పొడుస్తున్నావా? రాధా, నేను కెరీర్ కోసం చేసుకున్న ప్లాన్స్ని నువ్వు ఒక్కదానివే సపోర్ట్ చేసావు. ఫైనల్లీ నేను సాధించే టైంలో నువ్వే నా పక్కన ఉన్నావు. సక్సెస్ వచ్చే టైంలో నువ్వేంటి ఇలా? నీ కెరీర్కి నన్నే అడ్డుగా చూస్తున్నావా? నేను సాధించేదే నీకోసం అంటున్నా. నా కోసమా? నువ్వు ఇదంతా చేసింది నా కోసం అంటే అవేం నాకొద్దు. నువ్వు కావాలనుకున్నా, నీతో ఉండాలి, నిన్నే ప్రేమించాలనుకున్నా. ఇప్పటికి కూడా నీతోనే ఉన్నా కదా, నేనేదో దూరం వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావు. పిలిస్తే పలికేంత దగ్గరలో ఉన్నా వినిపించినంత దూరం వెళ్ళిపోయావు. నువ్వేదో కారణం మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు. ఫస్ట్ అది ఓపెన్ అవ్వు, అప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకు రాదా అంత డల్గా ఉన్నావు? నిన్ను వదిలి నేను ఉండలేను. సరే అయితే నేను ఉండిపోనా? నా కోసం నువ్వు ఆగిపోవద్దు, ప్రాజెక్ట్ ఆగిపోతుంది. పిచ్చి రాదా, నెల రోజులే కదా, ఇలా అంటే అలా గడిచిపోతాయి. నేను వెంటనే వచ్చేస్తాగా. నీకేంటి, పనిలో పడితే ప్రపంచాన్నే మర్చిపోతావు. కానీ నేను నీతో మాట్లాడకుండా చూడకుండా నెల రోజులు ఉండలేను. ఫోన్లో మాట్లాడదామంటే అక్కడ నెట్వర్క్స్ కూడా ఉండవంటున్నావు. ఎలా ఉండాలో నాకేం అర్థం కావడం లేదు. ఇందుకేనా డేలా పడిపోయావు? చిన్న విషయంలో అనిపిస్తుందా? అలా అలాగే. ఇది తీసుకో. ఏంటి మనం ఇది? తీసుకో చెప్తా. నువ్వు ఒక పని చేయి, రేపు నేను నువ్వు నాతో మాట్లాడాలనుకున్న ప్రతి విషయము దీంట్లో రాయు. రాస్తే నీకెలా తెలుస్తుంది? పిచ్చి, వచ్చాక మొత్తం చదువుతా కదా. సరే. ఇదిగో రైట్ సైడ్ నువ్వు రాయాలనుకున్న ప్రతిదీ రాసుంచు, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచు. అలా ఎందుకు? నేను చదివేటప్పుడు ప్రతి పేజీకి రిప్లై రాస్తాను. ఈ నెల రోజులు నువ్వెంతలా మిస్ అవుతావో నేను కూడా అంతే మిస్ అవుతా. ఆ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా డైరీలోనే ఉంటాయి, సరేనా? సరే. ఇప్పటి నుండి ఈ డైరీయే నేననుకో. నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నా ఈ డైరీతో చెప్పు, నేను వింటాను. సరే. ఆ నెల రోజులు నువ్వు నా పక్కన లేకపోయినా నిన్ను చాలా మిస్ అయ్యాను. నిన్ను మిస్ అవ్వని క్షణం లేదు. నీకు చెప్పాలనుకున్న ఒక్కొక్క మాట నువ్వు ఇచ్చిన డైరీలోనే రాశాను. అవి కేవలం అక్షరాలు కాదు, నేను నీకోసం ఎదురు చూసిన క్షణాలని. నువ్వు గుర్తించకపోవడం ఇంకా బాధ పెట్టింది. నేను ఆ డైరీని చదివాను కదా రాదా. చదివితే సరిపోతుందా? మరేం చేయాలి? ప్రింట్ తీసి పబ్లిష్ చేయాలా? ఎగతాళి చేయడం అలవాటే కదా, సింపుల్గా దొరకానని లోకువా. నువ్వు ఇచ్చిన బుక్ మొత్తం చదివా, నీకోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. ఒక సైడ్ జాబ్, ఒక సైడ్ నిన్ను బ్యాలెన్స్ చేస్తూనే వచ్చారు కదా. అయినా నీకేం తక్కువ చేశానో నాకు అర్థం కావడం లేదు. నీకెప్పటికీ అర్థం కాదు మనో. పోనీ అర్థమయ్యేలా చెప్పు. ప్రతిదీ కూర్చోబెట్టి చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లోడివి కాదు కదా. నాకు తిక్క తెప్పించక రాదా. ఫైనల్లీ ఏమంటావు? నాకు సపోర్ట్ కావాలన్నప్పుడు లేని నువ్వు ఇప్పుడు నాకు వద్దు. నాకు నీ మీద నమ్మకం పోయింది మనో. నా మీద నీకు ప్రేమ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. నమ్మకం పోవడం ఏంటి రాదా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇక నిన్ను నీ కెరియర్ని డిస్టర్బ్ చేయను. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు, హ్యాపీగా ఉండు. రాధా, నేను చెప్పేది విను. ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. ఈ అమ్మాయిలకి ఏం కావాలో, ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుందో అస్సలు అర్థం కాదు. ఆ క్షణం నమ్మకం పోయిందన్న ఆ మాట నన్ను చాలా బాధ పెట్టింది. నా మొత్తం బాధని ఈ సముద్రం మాత్రమే ఓదార్చింది. అందుకే ఈ సముద్రం ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోవాలనుకుంటున్నా. ఎస్, ప్రేమ కోసం, వర్క్ కోసం లైఫ్ మొత్తం బ్యాలెన్స్ చేసిన నేను తను లేకపోయేసరికి నా మొత్తం లైఫ్ బ్యాలెన్స్ తప్పింది. నాకు ఇంక బ్రతకాలం లేదు. అన్నింటికీ మెయిన్ ప్రాబ్లం నేనే పోతే శని మొత్తం పోతుంది. చచ్చిపోతే నీ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందా? చచ్చిపోతున్నాను ఎవరు చెప్పారు? చావడానికే కదా ఆలోచిస్తున్నావు. ఎవరు భయ్యా నువ్వు? నా చావేదో నేను చావనకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? తలుచుకున్నావు కదా, అందుకే వచ్చా.